స్టార్ట్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయేది ముద్రల గురించి అండ్ 7 ముద్రస్ టు అన్లాక్ చక్రాస్. సో మన బాడీలో షట్ చక్రాస్ ఉన్నాయి. సో వాటిని అన్లాక్ చేయడానికి ఏవైతే ముద్రలు యూజ్ చేస్తామో వాటి గురించి ఇంకా చాలా ముఖ్యమైన ముద్రలు కొన్ని నేను మీకు చెప్పబోతున్నా. ఫస్ట్లీ ముద్రాస్ అంటే ఏంటి? మన బాడీలో ఫేస్ తర్వాత చాలా అట్రాక్టివ్ పార్ట్ ఏంటంటే మన హ్యాండ్స్ ద్వారా మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అండ్ కాన్వర్స్ చేయొచ్చు. వైరస్ మన ఫేస్లో వచ్చేసి మన ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మన మౌత్ ద్వారా, మన ఎక్స్ప్రెషన్స్ ద్వారా అన్నిటితో మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం. అదేవిధంగా ఫేస్ తర్వాత కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడే పార్ట్ మన హ్యాండ్సే. మనం యూజ్ చేసే గెస్చర్స్ బట్టి వేరే వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వగలుగుతాం. దానిని అలా చేస్తూ వాటినే ముద్రాస్గా క్లారిఫై చేశారనమాట. సో ముద్రాస్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్లీ ముద్రలు ఎందుకు చేయాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ముద్రలు కనుక మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే అది మన మెడిటేషన్ పవర్ని పెంచుతుంది, మనలో పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది, అండ్ మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ మనలో పెంచుతుంది అనమాట. ముద్రలు కనుక డైలీ ప్రాక్టీస్ చేస్తే మనలో ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ అని పూర్తిగా పోయి మనలో గ్లో వస్తుంది. దట్టు ఒక పాజిటివ్ గ్లో మనలోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు 7 ముద్రాస్ టు అన్బ్లాక్ చక్రాస్. సో ఫస్ట్లీ ముద్రలు అనేవి మన చక్రస్లో ఉండే బ్లాకేజెస్ని, మన బాడీలో ఉండే బ్లాకేజెస్ని కూడా క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ 7 ముద్రల్లో నేను చెప్పబోయే ఫస్ట్ ముద్ర మూలాధార ముద్ర. ద పార్ట్, ఆ నేమ్ మనకు చెప్తుంది. మూలాధారం అంటే ద రూట్ ఎలిమెంట్ అనమాట. మూలాధారం అనేది మేల్కి ఒక దగ్గర, ఫీమేల్కి ఒక దగ్గర ఉంటుంది. సో ఏదైనా సరే అది పొట్ట కిందన చాలా కింద భాగంలో మూలాధారం అనేది ఉంటుంది. సో మూలాధార ముద్ర యొక్క బెనిఫిట్స్ నేను చెప్తా, ముందు మూలాధార చెప్తున్నాను. సో మూలాధార ముద్రలో ముందు మన 2 చేతులు ఇలా తీసుకుంటాం, ఒకదాని వైపు ఇంకోటి ఫేస్ చేసుకోవాలి. మూలాధార అంటే మిడిల్ ఫింగర్ అని గుర్తుంచుకుంటాం. ఇలా ఇంటర్లాక్ చేసి మిడిల్ ఫింగర్స్ని మాత్రమే ఇలా ఆపోజిట్ ఫేస్ చేసినట్టు పెట్టుకుంటాం. ఈ 2 పాయింటింగ్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్ని ఇలా ఇంటర్లాక్ చేసుకుంటాం. దీన్ని మూలాధార ముద్ర అంటారు. సో మనం ఈ మూలాధార ముద్రని ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కడైతే మన మూలాధార చక్రం ఉంటుందో అక్కడ ఇలా పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు దీని యొక్క రిజల్ట్ మరింత ఎక్కువగా మనకు ఉంటుంది అనమాట. ఈ మూలాధార ముద్ర అనేది అందరికీ హెల్ప్ అవుతుంది. మోర్ ఓవర్ డైజెషన్ కోసం, ఇంకా సెల్ఫ్ ఎస్టీమ్ కోసం ఈ మూలాధార ముద్ర మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో మూలాధార ముద్ర అనేది మన స్టమక్ కింద భాగంలో ఉంటుంది. నెక్స్ట్ ముద్ర వచ్చేసి శక్తి ముద్రలో శక్తి అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ మనకు చెప్తుంది. శక్తి అంటే ఎనర్జీ, మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపడానికి ఈ శక్తి ముద్రను మనం ఉపయోగిస్తాం. శక్తి ముద్ర ఎలా చేస్తారంటే ముందుగా 2 చేతులను ఇలా తీసుకుంటాం, 2 పామ్స్ ఆపోజిట్ ఫేస్ అవుతాయి, థమ్స్ క్లోజ్ చేస్తాం, తర్వాత పాయింటింగ్ అండ్ మిడిల్ ఫింగర్ని క్లోజ్ చేస్తాం. ఈ 2 ఫింగర్స్ ఇలా ఉంటాయి. ఈ రెండింటి మధ్య గ్యాప్ కూడా ఎక్కువగా ఉండాలి. దీనిని శక్తి ముద్ర అంటాం. దీనివల్ల మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ కూడా చాలా వెళ్తుందనమాట మన బాడీలోకి. మనలో ఒక గ్లో వస్తుంది, మన ఫిజికల్ బాడీలో అండ్ మెంటల్ బాడీలో కూడా చాలా గ్లో వస్తుంది ఈ శక్తి ముద్ర వల్ల. శక్తి ముద్ర అనేది మనకి చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది. ఇది కనుక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనలో మన బాడీ అంతా పాజిటివిటీతో ఫిల్ అవుతుంది. మనలో నెగిటివ్ ఉన్నా లేకపోతే ఎమోషన్ డిస్ట్రెస్, మనం ఏమైనా ఫీల్ అవుతున్నా ఎమోషన్ డిస్ట్రెస్ అనేది కూడా పోతుంది. ఫిజికల్ పెయిన్స్ పోతాయి ఈ శక్తి ముద్ర వల్ల. ఈ శక్తి ముద్ర అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఈ స్టమక్ పార్ట్లో ఉంటుంది. సో మూలాధార ముద్ర, దానిపైన శక్తి ముద్ర. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పబోయేది రుద్రముద్ర అనేది మన 2 హ్యాండ్స్ ఇలా తీసుకున్నాం. 2 హ్యాండ్స్ తీసుకున్న తర్వాత వెరస్ మనం ఈ 2 హ్యాండ్స్తో చేసినా పర్లేదు, 1 హ్యాండ్తో చేసినా పర్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి నేను మీకు ఇది 1 హ్యాండ్తో చెప్తా. ఈ పాయింటింగ్ ఫింగర్ని, ఈ రింగ్ ఫింగర్ని ఇలా తీసుకుంటాం, వీటి టిప్స్ని థమ్ యొక్క టిప్తో కలుపుతాం, ఈ 2 ఇలా ఉంటాం. సో ఇన్ ద సేమ్ వే మనం ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఈ 2 చేతులు కూడా ఈ 2 ముద్రల్లో ఇలా ఉంచి ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఈ రుద్రముద్ర అనేది సోలార్ ప్లెక్సస్ దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. స్టమక్ పై భాగంలో ఈ రుద్రముద్రని మనం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఇలా. సో నెక్స్ట్ పద్మముద్ర అంటే హార్ట్ ముద్ర అని చెప్పుకోవచ్చు. పద్మ ద నేమ్ ఇట్ సెల్ఫ్ అంటే పద్మము అంటే లోటస్ అయితే మనకి ఎంత పెద్దదిగా కనిపిస్తుందో అలానే చేస్తాం. ఎంత వైడ్గా మన హ్యాండ్స్ ఎక్స్టెండ్ అయితే అంతవరకు. ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం వల్ల మన హార్ట్కి బ్లడ్ ఫ్లో చాలా ఉంటుంది అండ్ మన హార్ట్ కూడా చాలా
కష్టాల నుంచి లైక్ డిసీజెస్ వీటన్నిటి నుంచి కూడా హార్ట్ స్ట్రోక్స్ ఇటువంటివి ఏం రావు ఈ పద్మముద్ర కనుక డైలీ ప్రాక్టీస్ చేస్తే. మన ఫింగర్స్ ఎంత దూరంగా స్ట్రెచ్ చేయగలిగితే అంత చేస్తాం, అప్పుడు ఇది అంత ఎఫెక్టివ్గా మన పైన పనిచేస్తుంది. ఇది హార్ట్ ముద్ర. నెక్స్ట్ థ్రోట్ ముద్ర అంటే గ్రాంథిత ముద్ర. గ్రాంథిత ముద్ర వచ్చేసరికి ఫస్ట్ ఇలా హ్యాండ్స్ పెడతాం, ఈ రెండు ఇలా ఇంటర్లాక్ చేస్తాం, జస్ట్ సింపుల్. ఈ రెండు హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేస్తాం, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ని ఇంటర్లాక్ చేస్తాం. ఇది గ్రాంథిత ముద్ర. ఇది థ్రోట్ కోసం అనమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అండ్ థ్రోట్ పెయిన్స్ ఇవన్నీ ఇది మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే కనుక ఇవేంటి మన దగ్గరికి కూడా రావు. సో దీన్ని గ్రాంథిత ముద్ర అంటారు. ఇది ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయడం వల్ల మన వాయిస్లో స్వీట్నెస్ పెరుగుతుంది. మనలో ఉండే లైక్ కొంతమందికి నెత్తి వస్తుంది, అంటే అప్పుడప్పుడు బెక్కడం ఇలాంటివి పూర్తిగా తొలగిపోతాయి. మన వాయిస్లో ఒక ప్యూరిటీ, క్లారిటీ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ ఐ కోసం చేసే ముద్ర. ఆ ముద్రని కూడా ద గ్రేట్ హెడ్ ముద్ర అంటారనమాట. థర్డ్ ఐ ముద్ర ఎలా చేస్తామంటే, ముందు ఈ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ యొక్క టిప్స్ని కలుపుతాం. తర్వాత ఈ మిడిల్ ఫింగర్ని తెచ్చి ఈ థంబ్ మీద స్లాంట్గా పెట్టి ఈ రింగ్ ఫింగర్ని ఈ థంబ్ యొక్క ఎడ్జ్లో పెడతాం. ఈ ముద్ర అనేది మనం థర్డ్ ఐ కోసం ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక థర్డ్ ఐ అంటే అది చాలా పవర్ఫుల్. అసలు థర్డ్ ఐ అంటేనే ఒక పవర్ఫుల్ నేమ్ అనమాట. దానివల్ల మనకి ఎన్నో యూజెస్ కూడా ఉన్నాయి. ఇది థర్డ్ ఐ కోసం చేసేది. దీన్ని చెప్పాను కదా, దీన్ని ఆల్రెడీ ద ముద్ర ఆఫ్ గ్రేట్ హెడ్ అని అంటారు. ఇప్పుడు లాస్ట్ ముద్ర, బట్ చాలా ఇంపార్టెంట్ ముద్ర, అది సహస్రారాలో మనం చేస్తాం. దాన్ని ద ముద్ర ఆఫ్ క్రోన్స్ అని అంటాం. లైక్ ద ముద్ర ఆఫ్ 1000 పెటల్స్ అని కూడా అంటాం అనమాట. దీనికి ఫస్ట్గా చేయాల్సింది రెండు హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకొని ఓన్లీ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ యొక్క టిప్స్ ఇలా కలిపి ఇలా మిగతా ఫింగర్స్ అని దూరంగా స్ట్రెచ్ చేస్తే దీన్నే ముద్ర ఆఫ్ 1000 పెటల్స్ అని అంటాం. ఇది మనం సహస్రాల కోసం ప్రాక్టీస్ చేస్తాం. సహస్రార అంటే మన పై భాగంలో ఉండేది. దాన్ని ప్రాక్టీస్ చేస్తే కనుక పైనుంచి మన టోస్ వరకు అంతా ప్యూరిఫై అవుతుంది. ఇవే మన బాడీలో ఉన్న షట్చక్రాస్ని అన్లాక్ చేయడానికి యూజ్ చేసే ముద్రలు. ఇప్పుడు వీటితో పాటు నేను మీకు చాలా ముఖ్యమైన ముద్రలు ఒక 6 చెప్పబోతున్నాను. ఫస్ట్లీ దీంట్లో నేను మీకు చెప్పబోయేది మణిపూరక ముద్ర. మణిపూరక ముద్ర ఇది చాలా కష్టం చేయడానికి, బట్ చేస్తే కనుక దీని బెనిఫిట్స్ అనేవి మనకి చాలా ఈజీగా వస్తాయి. ఇది డైజెషన్ తొందరగా అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రిలియన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ పెంచుతుంది అనమాట. ఫస్ట్లీ దీన్ని బాగా గమనించండి. ఈ 2 హ్యాండ్స్ ఇలా తీసుకుంటాం. రైట్ హ్యాండ్ యొక్క ఇండెక్స్ ఫింగర్ని ఈ లెఫ్ట్ లిటిల్ ఫింగర్ దగ్గర పెడతాం. ఈ లెఫ్ట్ యొక్క రింగ్ ఫింగర్ని కింద క్లోజ్ చేస్తాం. లెఫ్ట్ యొక్క మిడిల్ ఫింగర్ని దీనిపైనుంచి తెచ్చి ఇలా క్లోజ్ చేస్తాం. ఈ లెఫ్ట్ పాయింటింగ్ ఫింగర్ని రైట్ లిటిల్ ఫింగర్ దగ్గర ఇలా పెడతాం. ఈ 2 లిటిల్ ఫింగర్స్ అండ్ 2 థమ్స్ కూడా ఇలా ఉంటాయి. మణిపూరక ముద్ర ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు మన హార్ట్ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది చేయడానికి కష్టం అవ్వచ్చు, బట్ ఇది చేస్తే బెనిఫిట్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. దీనిని మన రెగ్యులర్ మెడిటేషన్ ప్రాక్టీస్లో చేయాల్సి ఉంటుంది. సో అలా అయితే కనుక మన బాడీలో అన్ని ప్యూరిఫికేషన్స్ తొందరగా అవుతాయి. ఇది మణిపూరక ముద్ర. నెక్స్ట్ లింగముద్ర. ఫస్ట్ లింగముద్ర అనేది 2 టైప్స్లో మనం చేయొచ్చు. ఒకటి హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని ఈ రైట్ హ్యాండ్ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ టిప్స్ని కలుపుతూ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ని ఇలా ఉంచుతాం. ఇది లింగముద్రనే. వేరేస్ ఇంకో లింగ ముద్ర వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ యొక్క లిటిల్ అండ్ రింగ్ ఫింగర్స్ని ఇలా స్ట్రైట్గా ఉంచి రైట్ హ్యాండ్ యొక్క లిటిల్ ఫింగర్ని స్ట్రైట్గా ఉంచి ఇలా ప్యారలల్గా పెట్టుకుంటాం. ఇది లింగముద్రనే. లింగముద్ర అంటే మనకు ముందు గుర్తొచ్చేది లార్డ్ శివ. ఈ ముద్రని చేయడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి చాలా ఎంటర్ అవుతాయి మన బాడీలోకి. మనలో పాజిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది. మన వే ఆఫ్ థింకింగ్లో కూడా పాజిటివ్నెస్ ఫీల్ అవుతుంది అండ్ మనలో ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది పూర్తిగా పోతుంది. సెల్ఫ్ లైక్ యాంగర్ అనేవి గట్రా మనకు పోతాయి. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది. ఇది లింగముద్ర. ఇప్పుడు అశ్వరత్న ముద్ర. అశ్వరత్న ముద్ర అనేది 2 పామ్స్ ఫేసింగ్ ఈచ్ అదర్. ముందు 2 పామ్స్ ఇలా తీసుకుంటాం, ఇంటర్లాక్ చేస్తామన్నీ. చేసిన తరువాత లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ యొక్క లిటిల్ అండ్ రింగ్ ఫింగర్స్ ఇలా తీసి ఇలా దూరంగా స్ట్రెచ్ చేసుకుంటాం. మిగతా ఫింగర్స్ అన్నీ ఇలా ఇంటర్లాక్ చేస్తాం. ఇదే అశ్వరత్న ముద్ర అంటే. అశ్వరత్న ముద్ర అనేది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లిటిల్ అండ్ రింగ్ ఫింగర్స్ కూడా ఇలా లైక్ టచ్ అయి ఉంటున్నాయి అన్నమాట.
ఈ టచింగ్ అనేది మన ఫైర్ ఎలిమెంట్ని బాగా పెంచుతుంది. దీనివల్ల మనలో ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, మనలో ఎనర్జీస్ పెరుగుతాయి, మనం పూర్తిగా ఎనర్జెటిక్గా మారగలుగుతాం. దీన్ని యశ్వరత్న ముద్ర అని అంటాం. నెక్స్ట్ విశుద్ధ ముద్ర. విశుద్ధ ముద్ర అంటే థ్రోట్ కోసమే, అది కూడా విశుద్ధ ముద్ర. విశుద్ధ ముద్ర అనేది ఇలా హ్యాండ్స్ అనేది ఇలా పెట్టి ఇలా ఇంటర్లాక్ చేస్తాం. ఇది విశుద్ధ ముద్ర. విశుద్ధ ముద్ర అనేది థ్రోట్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ పెయిన్స్, థ్రోట్లో లైక్ అన్కంఫర్ట్నెస్ ఏదైనా ఉండడం లేకపోతే. సో విశుద్ధ ముద్ర అనేది మరొకసారి క్లియర్గా చూపిస్తున్నా. హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టిన తర్వాత ఈ రెండు ఇలా ఇంటర్లాక్ చేసుకుంటాం. దీనిని విశుద్ధ ముద్ర అని అంటాం. సో విశుద్ధ ముద్ర అనేది మన థ్రోట్ ఇన్ఫెక్షన్స్ని కానీ, థ్రోట్ పెయిన్స్, మన థ్రోట్లో అన్క్లారిటీస్ని ఇవన్నీ పూర్తిగా తొలగిస్తుంది అనమాట. మన వాయిస్లో ఒక రకమైన స్వీట్నెస్ వస్తుంది అండ్ క్లారిఫికేషన్స్ కూడా వస్తాయి. లైక్ మన వర్డ్స్ కూడా ప్యూర్గా అండ్ క్లియర్గా వస్తాయి. దీన్ని విశుద్ధ ముద్ర. సో ఇది చేయడం అ బిట్ డిఫికల్ట్, బట్ ఇది ప్రాక్టీస్ చేస్తే కనుక దెర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఇది విశుద్ధ ముద్ర. నెక్స్ట్ కీలక ముద్ర. కీలక ముద్ర అనేది ఈ ముద్ర అనేది మనకి ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ నుంచి తీసుకోబడింది అనమాట. ఈ ముద్రని మనం నాట్య ముద్రల ముందు తీసుకుంటాం. ఇలా హ్యాండ్స్ వైస్ వర్సా పెట్టుకొని నాట్య ముద్రలు తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మన లిటిల్ ఫింగర్స్ రెండు ఇలా ఇంటర్లాక్ చేస్తాం. రింగ్ ఫింగర్స్ రెండు ఇలా స్ట్రైట్గా ఉంచుతాం. దీనిని కీలక ముద్ర అంటారు. కీలక అంటే ద మెయిన్ బేస్ అని అర్థం అనమాట. మన బాడీలో జరిగే ప్రతి ఫిజికల్ రియాక్షన్కి ఇదే ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మనకి ఏ బెనిఫిట్స్ అయినా జరుగుతాయి. దీన్ని కీలక ముద్ర అని అంటారు. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ లిటిల్ ఫింగర్స్ రెండు ఇలా ఇంటర్లాక్ అయి ఉన్నాయి. దీనివల్ల మనలో ఫ్లో అయ్యే పాజిటివ్ ఎనర్జీస్ చాలా ఎక్కువ. ఇది కీలక ముద్ర. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్, ఇది నాట్య ముద్ర అని కూడా అంటారు. నెక్స్ట్ లాస్ట్ ముద్ర వచ్చేసి కూర్మ ముద్ర. కూర్మం అంటే టార్టైస్ ముద్ర వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఈ లాస్ట్ 3 ఫింగర్స్ అంటే మిడిల్, రింగ్ అండ్ లిటిల్ ఫింగర్స్ని ఇలా తీసుకుంటాం. తర్వాత ఈ 2 ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేస్తాం. చేసి ఇక్కడ చూస్తే మనకు ఒక టార్టైస్ షేప్ కనిపిస్తుంది. ఈ కూర్మ ముద్ర అనేది మనకు చాలా హెల్ప్ఫుల్. ఇది బేసిక్ ముద్ర. దీన్ని కనుక మన రెగ్యులర్ మెడిటేషన్ ప్రాక్టీస్లో రెగ్యులర్గా చేస్తే కనుక దాంట్లో ఉండే బెనిఫిట్స్ చాలా ఎక్కువ, 1000 నాట్ టు లెస్ అనమాట. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. మన నుండి నెగిటివ్ వైబ్రేషన్స్ పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి. సో ముద్రలు అనేది చాలా ఇంపార్టెంట్. అంత సింపుల్గా చెప్పే టాపిక్ అయితే కాదు. సో ఈ ముద్రల వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కరేజ్, సెల్ఫ్ రిలియన్స్ ఇవన్నీ పెంచుతాయి. ఇంకా మనలో ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, మళ్ళీ నాలెడ్జ్ అండ్ మోర్ ఓవర్ చాలా ఉన్నాయి. ఇవి కనుక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మన రెగ్యులర్ మెడిటేషన్ ప్రాక్టీస్ కూడా చాలా పర్ఫెక్ట్ అండ్ ప్యూర్గా జరుగుతుంది. ధన్యవాదాలు.